ఎవ్వలైనా రెండు జాగలల్లా పోవద్దనుకుంటారుల్లా. ఒకటి బీమార్ వచ్చి దవాఖానకు, 2 తప్పు చేసి జైలుకు. దవాఖానకు పోతే ఎట్లొస్తామో తెలియదు, అసలు వస్తామో రామో కూడా తెలియకుంటుంటది. తప్పు రూపిడైతే జీవిత ఖైదు పడ్డదంటే అంతే. ఇక దవాఖాన్ల ముచ్చటేమో గాని సినిమాలలో చూస్తలేమా జైళ్ళల్లో ఎంత గోసుంటదో. మన తాన చెర్లపల్లి, చెంచల్గూడ జిల్లాలల్లో సెంట్రల్ జైళ్లు బొచ్చడున్నాయి. ఇక తోపు లీడర్లంతా ఉండేది తీహార్ జైల్లా. ఇంతకు ఇప్పుడు జైళ్ళ ముచ్చట ఎందుకు చెప్తున్నట్టు అని అంటారా? గీ ముచ్చట చూడుండ్రిగా. అబ్బా సూపర్ ఉందిలే. చుట్టూ నీళ్లు, నడుమిట్ల బంగ్లా. ఇది మామూలు బంగ్లా కాదుల్లా, అమెరికాలో డేంజర్ జైలు. అల్కాట్రాస్ జైలు పేరు చెప్తేనే దొంగలకు లంగలకు సల్ల చెమటలు పుడతాయి. మళ్ళా 60 ఏళ్ల కిందటనే మూతపడ్డా ఇప్పటికి సుధా దూరుకుంటారు. చూస్తానికి మంచిగా ఉంటది కాబట్టి టూరిస్టు జాగా అయింది. శీతం మంది పోతా అంటారు. ఆగో దీని మీద మన ట్రంప్ సర్కార్ పడ్డది. ఎమ్మటే జైలును తెరవాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. కాలిఫోర్నియాలో ద్వీపంలో వెనకటిదో కోట, అటెనక జైలు కింద మార్చేసిండ్రు. పెద్ద పెద్ద డాన్లను, గ్యాంగ్స్టర్లను దొరకబట్టి ఇలా పెట్టేది. 3 అంతరాల జైల్లో మంచారలు, మంచాలు, భోజనశాల, క్షౌరశాల ఇట్లా సకల సౌలతులుంటాయి. అబ్బా తినాలే పండాలే. అంతేగాని జైలుకెళ్లి తప్పించుకోవాలంటే అలా జేజమ్మలు దిగొచ్చినా కాదు. 36 మంది ఖైదీలు 14 మాటల తిప్పలు పడ్డా ఉత్తగానే దొరికిపోయినరు. మళ్ళా ఇద్దరు మస్కా కొట్టి మాయమైతే గా సీక్రెట్ ఇప్పటికి సుధా బయటికి రాలే. చుట్టూరా చల్లటి నీళ్లు, అందులో మనుషులను తినే డేంజర్ సొరచేపలు. రాక్ జైలు అని సుధా పిలిచే దీని మీద బొచ్చడు సినిమాలు వచ్చినాయి అంటే చూడుర్రిగా. 60 ఏళ్ల తర్వాత గసంటి జైలును మళ్ళీ ఓపెన్ చేపిస్తున్నాడు ట్రంప్ సారు. డేంజర్ గాళ్ళు ఎవరున్నారో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో, ఎవరిని నిల్ల పెడతాడో గాని ఇప్పుడు అమెరికా అంతా ఈ జైలు గురించే మాట్లాడుకోవట్టే. ఎవరు ఎన్నన్నా సార్ అయితే అస్సలు తగ్గుతలేడు పో.